కరగూరగంపమ్మ కరగూరగంప కరగూరగంపమ్మ కరగూరగంప బీసీ సంఘాల కరగూరగంప ఎన్నాడు గలవాలే ఒక్కతాటి పైకి ఎప్పుడు రావాలే. ఈ బీసీ సంఘాలంటే ఇప్పుడు కలగూర గంప కంటే అధ్వానంగా తయారైంది అనేది ఇప్పుడు ఊరు ఊర పొక్కుతున్న ముచ్చట. అయితే ఈ బీసీ సంఘాలు వనగూడి కలగూడి గుంపు కట్టుకొని గుమ్మాయి చెక్క ఏకమయ్యి రాజ్యాధికారం కోసం పోరాడతాయి అంటవా? ఎక్కువ జనాభా ఉంది కాబట్టినే ఈ మాట వస్తుంది, ఈ పాట వస్తుంది. మనము ఒక పన్నుతోటి పుట్నం కింద నవ్వలేము. 32 పనులు లోపల ఉన్నాయి కాబట్టి ఏ పన్ను నవ్వుతుందో నీకు తెలుస్తలేదు. ఎక్కడ ఏ సంఘం పనిచేస్తుంది స్ట్రాంగ్ అనేటటువంటిది కూడా ప్రజలు తెలుసుకోవాలి. 32 పనులు ఉన్నాయి నోట్ల, కానీ ఏ పన్ను నవిలి మనకు నాలుగకు రుచి చూపిస్తుంది. అబ్బో, త్యాగాలు ఎవరు చేస్తుర్రు, భోగాలు ఎవరు చేస్తుర్రు? త్యాగాలు ఆర్ కృష్ణ బృందం చేస్తా ఉంది. ఆర్ కృష్ణ బృందంలో 27 సంవత్సరాలుగా పనిచేశాను, పనిచేశాను, పోరాటంలో పనిచేశాను, జైళ్ళలో పోయినాం, త్యాగాలు చేసినాం. మరి కతిమ సంఘాలు పండుకున్నాయా? చేస్తున్నారు. నామకే వస్తే పూజలు అందరు చేస్తారు. ఆత్మ పూజ వేరే, ఇలా అడుక్కునే పూజ వేరే. అమ్మో, అడుక్కునే పూజలు చేస్తున్నారు. మాకు రాకపోవునా? మాకు నామినేటెడ్ రావా? తలుచుకుంటే మాకు నామినేటెడ్ పోస్టులు 27 సంవత్సరాలుగా పోరాటం చేస్తే మేము అడిగితే మాకు నామినేటెడ్లు ఇవ్వరా? ఇస్తారా? ఇవ్వరా? ఇస్తారు. ఎన్నో త్యాగాలు చేసినాం, కానీ ఇలా మేము ప్రజల్లో ఆనంద బాష్పాలు చూసినప్పుడే మేము ఆనందపడ్డట్టు భావించినాం. వాళ్ళు హ్యాపీగా ఉన్న రోజే మాకు అన్ని అధికారాలు వచ్చినట్టు భావించినాం. 84 లక్షల రకాల జీవరాశులు బతుకుతా ఉన్నవే, బతకనికి ప్రయత్నం చేయలే, జీవించడానికి ప్రయత్నం చేసినాం. చరిత్రలో మిగిలిపోవాలి ఒక మనిషి అనేటటువంటి వాడు. మేము చెప్పినాం, ముఖ్యమంత్రి కూడా బిడ్డ, అరే ముఖ్యమంత్రులు నీకు చెప్తా ఉన్నాం, అయ్యా 100 సంవత్సరాల మనిషి జీవితమే అర్ధ జీవితం రా. 5 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి నీకు శాశ్వతమా? ఎందుకు ఇన్ని రోదనలు, ఎందుకిన్ని ఇబ్బందులు, ఎందుకిన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు? కులము, మతము, ప్రాంతం అని మమ్మల్ని ఎందుకు నెట్టి వేస్తా ఉన్నారని చెప్పేసి ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి పిల్లగా బీసీ అది మన ఓసీ అనేది ఇలా అగ్రవర్ణాలు అనేవి 10% ఉంటే వాళ్ళకి 10% రిజర్వేషన్లు ఇచ్చిర్రు అనేది గుసగుస, ఇది నిజమేనా? ఏమంటావు దీని మీద? 100% ఎట్లుందంటే బీసీలలో కవులు కళాకారులు లేరు కనుక నేను ఒక స్టూడెంట్ లీడర్ అయి ఉండి పాట రూపం కూడా చూపెడతానే. ఎట్లా? పాలన ఇది పాలన, పాపిష్టు పాలన, అగ్రవర్ణ పాలన, ఇది మొండి చేతల పాలన. పాలన ఇది పాలన, పాపిష్టు పాలన, అగ్రవర్ణ పాలన, ఇది మొండి చేతల పాలన. 7% ఉన్నోనికి 10% వచ్చరా, 60% ఉన్నోనికి 20% వచ్చరా. పాపిష్టు పాలన, అగ్రవర్ణ పాలన, పాపిష్టు పాలన. మధ్య రేత్రి బిల్లు అసలు 7% ఉన్న అగ్రవర్ణాలకు ఎవరు ఈడబ్ల్యూఎస్ పెట్టాలి? ఈడబ్ల్యూఎస్ అంటే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్. ఎక్కడ పుట్టుకొచ్చింది, దీని రూపకర్త ఎవడు, దీనికి రూపం ఎవడు అనేది కూడా తెలియలే. ఎన్నాళ్ళ ఇది పుట్టుకొచ్చి మా అంటే ఇప్పుడు 2-3-4 ఏళ్ల సంచి ఇంప్లిమెంట్ అయింది. మోడీ ప్రభుత్వం వచ్చినాక కేడీలంతా కలిసి మోడీ ప్రభుత్వంలో కలిసి చేసిన బిల్ ఇది. అట్ట ఉంటది. మోడీ కూడా ఓబీసీ అనుకొస్తున్నారు. మోడీ బీసీ అనేది అబద్ధం. బండి సంజయ్ గారు వీళ్ళందరూ కూడా క్లారిటీ ఇవ్వాలి. మేము మోడీ బీసీ అనేది కాదు. అవంతా కూడా వీళ్ళు గుజరాత్ వాళ్ళు ఆడే ఆటలు ఇవన్నీ కన్వర్టెడ్ బీసీగా ఏదో క్రియేట్ చేసిరు. మోడీ బీసీ కాదు. ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే అసలు ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చి ఇలా మనం చూస్తున్నాం, నువ్వు కూడా ఎన్నో పోరాటాలు చూస్తున్నావు. ఇందిరా పార్క్ అని, ఢిల్లీ జంతర్ మంత్ అని. మాకు 60% ఉన్నవరో నాయన, మాకు రాజ్యాంగం కల్పించినట్టు సీలింగ్ ప్రకారం 50 అన్ని ఇర్రని కొట్లాడుతారు. 50 కాదు 20కి దించుండు కేసీఆర్ వచ్చి. 33% టీడీపీలు ఉంటే 20% కేసీఆర్ చేస్తే ఇప్పుడు 42 అంటారు. ఆ 42 కూడా క్లారిటీ లేదు. అయితే అసలు ఈ 10% రిజర్వేషన్లు కావాలని ఏ ఒక్క అగ్రవర్ణ మహిళ గాని, విద్యార్థులు గాని, మేధావులు గాని, ఓసీలు ఎవరన్నా వచ్చిన రోడ్డు మీద